సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగి ఒక ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించి చోద్యం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతా ఉంది. నరుగుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవల్లారా మీరు నరికేది? మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మీరు తలుచుకుంటే మేము నరికేయగలం. నరకం మాకు ప్రజాస్వామ్యమైన నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం, చట్టం తప్పని తాను చేసుకుపోతాం. పిచ్చి ప్రేరేపణ పెడితే అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. శాంతియుతంగా ఉండడమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి దోపిడీ చేసి కేసులు విచారణ జరిగితే తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికార దుర్వినియోగం చేసిన మీరు ఏమీ లేని ఒక తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. అదే ఎఫ్ఐఆర్ నీ మీద నా మీద అయితే స్టేషన్ బెయిల్. ఒకవేళ రుజువు లేకపోయినా ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే స్టేషన్ బెయిల్. దానికి 54 రోజులు జైల్లో పెట్టి చోద్యం చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడప్పుడు వస్తాడు, అల్లరి చేస్తాడు, పోతాడు. నివాసం బెంగళూరు, దోపిడీకి ఆంధ్రప్రదేశ్ కావాలి. చెల్లిని తల్లిని దూరం చేసిన వాడు, ఆస్తి కోసం మనుషులను లేపేయగల శక్తి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కాదు దేశమే నాశనం అయిపోతుంది. వచ్చే అవకాశం లేదు. పొరపాటు కూడా రాలేడు, రాబోడు. ప్రజలు అంగీకరించారు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చవి చూశారు. ఒకసారి దగాపడ్డారు కానీ ప్రతిసారి దగాపడడానికి ప్రజలు సిద్ధంగా లేదని చవనీగా మనం చేస్తున్నాం. ఇవాళ ఒకటి సంక్షేమం దృష్ట్యా ముందుకెళ్తున్నాం. భారీగా సీఎం సహాయ నిధి అంతా ఉంది. మరలా ఇవాళ కూడా ఒక 35 మందికి 30 లక్షల చిల్లర చెప్పులు ఇస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో సాయం కోసం అప్పులు పాలైపోతున్నారో ఆరోగ్యం కోసం దానికి కూడా భారీగానే సాయం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1300 కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం రిలీఫ్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1వ తారీఖు కన్నా పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఒంటరి మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయాలని నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది. దాన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న వాళ్ళని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఎన్ని ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం. నా నియోజకవర్గంలో సుమారుగా ఏ రూపాయలు అయితే పెన్షన్లు ఇచ్చారా, రైతులకు ఇచ్చారా, ఏది ఇచ్చినా 1000 కోట్ల రూపాయలు పనులు నడిచినాయి. గత 18 నెలల కాలంలో 1000 కోట్ల రూపాయలు పనులు నడిచినాయి. ఇవాళ ఆర్ఎండ్బి కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, లేక రుడా గ్రాంట్లు కానీ 60 కోట్ల రూపాయల పనులు వేగంగా నడుస్తూ ఉన్నాయి. జల్ జీవన్ మిషన్కి 194 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. దాని టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి ఇంటింటికి గోదావరి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2 మండలాల్లో కూడా ఇంటింటికి గోదావరి నీరు, శుద్ధి చేసిన గోదావరి నీరు ఉచితంగా ఇస్తామని సౌకర్యంగా మనం చిన్న కాంప్లికేషన్ ఉంది. దానివల్ల తీవ్రంగా నష్టపోతామేమో అనిపిస్తుంది. ఎందుకంటే రేపు కొత్త జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణ భారతం నష్టపోతాం. కొత్త లెక్కల ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పొందడంలో దూసుకుపోతా ఉన్నాయి. ఆ విధంగా జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశంలో నియంత్రణ లేనందువల్ల జనాభా పెరిగింది. రేపు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేస్తే దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం తగ్గుతుంది. నిన్న ఇచ్చింది పాస్ అయ్యి ఉంటే బాగుండేది, కానీ రాజకీయ ప్రయత్నాల కోసం దాన్ని ఆపారని నేను అనుకుంటూ ఉన్నా. మహిళలకు ప్రాతినిధ్యం రావాల్సిందే. సమానంగా మహిళలు ఉన్నా కూడా వారికి తగినన్ని సీట్లు గెలవడం కానీ రావడం కానీ జరగడం వల్ల తప్పకుండా 33% రిజర్వేషన్ రావాలి. ఒకటే వేటముడి ఎక్కడంటే 50% ఇస్తాము. ఇప్పుడున్న తమాషా ప్రకారం 50% పెంచుతామంటే సమస్య లేదు. అది బిల్లులో రాలేదన్న కార్యక్రమంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించినట్టుగా కనపడుతుంది. 50% ఇస్తే వెంటనే పెట్టి ఇప్పుడున్న రిజర్వేషన్ ఏమనేది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో చేయమంటున్నారు.
ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ ఆపడం సరైనది కాదు, అది ప్రతిపక్షాల తప్పిదం. రెండు, ఇప్పుడు కనుక బిల్లు పాస్ కాకపోతే 50% రాకపోతే భవిష్యత్తులో కనుక జనాభా ప్రాతిపదికగా 26 జనాభా లెక్కల ప్రకారం ఇస్తే మనం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అది రేపు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. పౌర ప్రాంతాల్లో శాండ్ యాక్ట్ విరుద్ధంగా ఇసుక తవ్వుతున్నారని మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. పౌర ప్రాంతాల్లో శాండ్ యాక్ట్ విరుద్ధంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయి. శాండ్ యాక్ట్ విరుద్ధంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ భరత్ అన్నారు. నీకు ఒకటే చదువుతున్నా, భరత్ గారు అప్పుడు ఎంత అమ్మించారు ఇసుక మీరు చెప్పగలరా? టన్ను 2000కి అమ్మారు, టన్ను 2000కి అమ్మారు, అంతేనా? ఇవాళ టన్ను ఎంత? 50 రూపాయలు ఖాతాలో, 75 రూపాయలు కూల్ స్టాండ్. అదే వేమగిరిక ఓపెన్ చేస్తే 20 రూపాయలు. ఎప్పుడైనా చరిత్రలో ఉందా ఈ ధరలు? మీరే వెళ్ళండి, మీకు ఏం కావాలో తీసుకోండి, లారీ కిరాయి మీరు పెట్టుకోండి. 50 రూపాయలకు 75 రూపాయలకి ఇకపోతే నన్ను అడగండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని తక్కువ రేట్లు భర్త గారి పాపం ఆయన అప్పుడు భారీగా అమ్మారు కనుక ఆయన ఇది ఆయన ఉండదు. మీరు ఇల్లు కట్టుకుంటే మీరు కొనుక్కోండి ఇవ్వడం కాదండి చెప్పడం, మళ్ళా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం. అంటే భూగర్భం తవ్వేసి తీసేస్తున్నారు ఇసుక ఎక్కువ. కోట్లాది టన్నుల ఇసుక పేరుకుపోతుంది, పాండ్ లెవెల్ తగ్గుతా ఉంది. డెట్టింగ్ అంటే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, డెట్టింగ్ సీలో ఏదైతే ఓడలు రావడం కోసం చేస్తారు. పూర్వం మన దగ్గర కూడా గోదావరిలో తవ్వోడని ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. దారి చేస్తా ఉంటే ఇసుక అంతా కిందకు కొట్టుకోవడానికి. ఇప్పుడు అది లేదు. ఆనకట్ట పైన టన్నులు పెరిగిపోతుంది, లక్షల టన్నులు, కోట్లాది టన్నుల ఇసుక ఉంది, తీయాల్సిన అవసరం ఉంది. అంటే 4వ బ్రిడ్జ్ కి సమీపంలో కూడా దారులు మొన్న చెక్ చేశారు, నేను కూడా చూడమన్నా. దాన్ని నిర్దేశిత లైన్ పెట్టుకోమని. ఇప్పుడు ఎందుకంటే బ్రిడ్జి కింద నుంచి దారి వస్తుంది, బ్రిడ్జికి దగ్గరగా తీస్తున్నారా లేదనేది సమస్య. అది చెక్ చేసుకోండి. బ్రిడ్జికి దగ్గరగా 500 మీటర్లు అటు ఇటు తీయకుండా ఉండటం అవసరం. వచ్చేటప్పుడు రేవులకు వచ్చేటప్పుడు దారిలో వస్తాయి, కొండల కోణంలో ఎలా వస్తాయో బ్రిడ్జిల కింద నుంచి వస్తాయి. గ్రావెల్ పర్మిషన్ తో ఇసుక తవ్వుతున్నారనేది సంబంధించిన రైతులు ఆరోపిస్తున్నారు సార్. ఎవరమ్మా? గ్రావెల్ పర్మిషన్ తెచ్చుకుని ఇసుక తవ్వుతున్నారు, దానివల్ల అవకాశం ఉంటుంది అంటున్నారు. గ్రావెల్ అసలు గ్రావెల్కి ఇసుక సంబంధం ఏముంది? గ్రావెల్ ఉండేదేమో మెట్ట ప్రాంతంలో ఉంటుంది. అధికారుల దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ఇక్కడ తవ్వుతున్నారు ఎలా ఇస్తారమ్మా? మీరు ఊరికి ఆరోపణ చేయొద్దు. ఇసుక వేరు, గ్రావెల్ వేరు, మైనింగ్ వేరు. కొండలు వేరు, గ్రావెల్ గ్రానైట్ వేరు. దానికే పర్మిషన్ ఉంటాయి. ఇసుక ఇచ్చేది ఫ్రీ శాండ్, కాకపోతే ఖర్చులు ఉంటాయి. కొంచెం ట్యాక్సులు కట్టేది, లేకపోతే ఎక్స్కలేషన్ ఖర్చులు ఉంటాయి. లేబర్ వర్కౌట్ కావట్లా, గోలవాళ్ళు పెట్టేస్తున్నారు. నా దగ్గర నేను వచ్చారు, వర్కౌట్ కావట్లేదు. 70 కలెక్టర్ గారు ఏమంటారు, 125 రూపాయలు 120 రూపాయలు అమ్మాలి కదా, మీరు 75 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు అంటారు. పోటీలు అమ్ముతున్నారు. నీకు కావాలంటే మధ్యాహ్నానికి ఎన్ని నెలలు కావాలో వాళ్ళని అడుగు, వచ్చి రాకపోతే నన్ను అడుగు. అంతేగాని దోచుకు తిని ఇవాళ నిందలేసే వాళ్ళ గురించి సార్ అమరావతి విషయంలో పేదనని కామెంట్ చేశారు. 2 నెలల తర్వాత జూన్ లో అమరావతి అసలు రూపం బయటపడుతుంది, వర్షాలు వస్తాయి. వాళ్ళ కోరిక అది. వాళ్ళ విష సర్కిల్ లాంటి వాడు, విషనాగులు లాంటి వాడు వైఎస్ఆర్ పార్టీ వాడు. వత్సాయం అన్నాడు, శ్మశానం అన్నాడు. అది శ్మశానమో రాజధాని ఇవాళ పోయి చూస్తే తెలుస్తుంది. మీరు కూడా వెళ్ళొచ్చు కదా, సరదాగా మీరు వస్తారంటే ఒక బస్ వేసి తీసుకెళ్తాను. మీరు అంతా రాజమండ్రి ప్రెస్ బస్ వేసి తీసుకెళ్తారు. మావిగనంటూ కొత్త వద్దు, ఉండమాటద్దు. పేరు నాని అన్నాడా, ఎర్రి అంగలాప్ అన్నాడా నాకు అనవసరం. వాడు సెల్ఫ్ డిఫెన్స్ కాదు, సెల్ఫ్ సూసైడల్. ఆడేమన్నాడు, గోదావరిలో తగ్గకుండా దూకుతాము, కృష్ణ తగ్గకుండా తాగుతాం అన్నాడు ఆడు మిథున్ రెడ్డి. అంటే అలాంటి మూర్ఖులు సెక్కామని కూడా ఉన్నారన్నమాట వైఎస్ఆర్ పార్టీ. ఇది తప్పు అని చెప్పే నాదుడు లేడు. ఒక శాడిస్ట్ సైకో, ఆ సైకో బాటలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు. పేరు నాన్న కావచ్చు ఎవరైనా సరే. ఆయన ఉద్దేశం ఏంటంటే వర్షాలు పడాలి, మునిగిపోవాలి, సీఎంఈలకు మునగాలి, విజయవాడ మునగాలి. ఇది విష సర్కిల్. అలా పాత రికార్డులు చూస్తే నాకే మర్చిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడారు, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాడు, పేరు నాని ఏం మాట్లాడాడు, అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, ఇవన్నీ ఉన్నాయి కదా.
జగన్ గురించి ఏం మాట్లాడారు రికార్డులు ఉన్నాయి కదా. ఎనీథింగ్ ఓకే. గతంలో దేశమంతాము అమరావతి ఓకే అన్నారు పార్లమెంట్ లో, వైసీపీ ఎందుకు ఓకే అన్నారు? అతనికి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, శాడిస్ట్. ఆ శాడిజాన్ని చూపించుకున్నాడు. 11 పార్టీలు అంగీకారం చెప్పారు ఎక్కడెక్కడ పార్టీలో కూడా అమరావతికి న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని, రాజధాని రాష్ట్రం ఉండకూడదని. మరి ఈ మూర్ఖుడికి ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఇంత రఫ్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. అతను చర్యలు అలాగా ఉన్నాయి, అతని బిహేవియర్ అలా ఉంది, అతని మాట తీరు అలా ఉంది. అతను అరాచకం సృష్టించాలని, కుల మత తత్వాన్ని రెచ్చగొట్టాలని, పబ్బం గడుపుకోవాలని ఆలోచనలు వెళ్తూ ఉన్నాడు. ఇవాళ అనేక ప్రాజెక్టులు నిర్మాణం పుంజుకున్నాయి. వాటిని ఆపడం కోసం ప్రయత్నం చేస్తాడు. నిన్న వెళ్ళాడు జోలు తిన్నే, 10 మంది మత్స్యకారులు రాలా. ఎందుకు రాలేదు? నీ చర్యల మీద నువ్వేం చేయలే, 5 ఏళ్ళు ఏం చేయలే. ఆఖరికి ప్రారంభోత్సవాల డ్రామా, ట్యాంకర్తో నీళ్లు పోసి ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సెట్టింగ్ వేసుకొస్తాడు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? కుప్పం దగ్గర కుప్పం బ్రాంచ్ కెనాల్కి టన్నెల్స్ అయినాయా? ప్రకాశం జిల్లాలో టన్నెల్స్ అయినాయా? ఓపెన్ చేశాను అన్నాడు. 3వ శంకుస్థాపన చేశాను అన్నాడు. ఏది? ఎయిర్పోర్ట్, భీమునిపట్నం ఎయిర్పోర్ట్. ఏం చేశాడు? ఏమీ చేయలే, ఒక్కటి కూడా చేయలే. ఇవాళ ఎట్లా చెడబడతాం, పెట్టుబడి రాకుండా చేయడం అతని ఉద్దేశం ఏంటంటే దాని ఏంటి? మావిగన్న అంటే అదేదో సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ సినిమా. ఆ సినిమాలో ఇట్లాగే ఉంటుంది, ఇలాంటి పిక్చర్లతో ఉంటారు. దాంట్లో ఆల్రెడీ సిఆర్డిఏ పరిధి అంటే తెలుసు. అసలు నీకు తెలుసు, అవగాహన ఉందా సిఆర్డిఏ గురించి? ఇవాళ కేంద్రం రైల్వే లైన్ ఇస్తున్న సంగతి నీకు అవగాహన ఉందా? మరో ఎయిర్పోర్ట్ కొట్టడానికి చర్యలు తీసుకోమనే విషయం అవగాహన ఉందా? ఇవాళ ఎయిర్పోర్ట్ ఎలా అభివృద్ధి అని అవగాహన ఉందా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమైనా చేసావా? దానికోసం సేకరించిన భూమిని కొంత విడుదల చేయించావు. ఇక్కడ కాకినాడ సిటీలో కొంత భూములు లాగించేసావు. భూములు కబ్జా చేయటమే చేసావు, కానీ ఏదన్నా ప్రాజెక్ట్ చేసావా? పోర్టుని నిర్మాణం చేసావా? మచిలీపట్నం ఏమైనా అయిందా? రామాయపట్నం ఏమైనా అయిందా? ఎందుకు చేయలేదు? అంటే ప్రజలు గుడ్డివాళ్ళు, చెవిటి వాళ్ళు, పట్టించుకొని అనుకుంటున్నామే కానీ ప్రజలు చైతన్యం మీరారు, తెలివి మీరారు. మీ పప్పులు ఉడపని మాత్రం జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సర్జరీ జరుగుతున్నట్టు మోడీ కూడా స్పందించారు. ఏదమ్మా? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగి హాస్పిటలైజ్ అయినారు, మోడీ కూడా స్పందించారు. ఆయన కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నారా? ఆయాసం లాగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కూడా చూశాను. ఆయన మేము వెళ్ళి మాట్లాడిపోయినా కూడా నాకు కొంచెం ఆయాసం వస్తుందని చెప్పారు. అది నోస్ సర్జరీ చేశారన్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. యాక్టివ్గా ఉంటారు. ఆయన అసెంబ్లీ సెక్షన్లో కొంచెం ఇబ్బంది అయినా అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఫేస్ చేశారు. మాట్లాడాలంటే ఆయాసం వచ్చేది. అందువల్ల ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం. ఆయన లాంటి యువకుడు ప్రజా సమస్యల మీద పోరాడే శక్తి ఉంది, అవగాహన ఉంది. తెలుగుదేశం 10 కాలం పాటు ఎన్డీఏ కూటమి కొనసాగాలని కోరుకుంటున్న వ్యక్తి. రాష్ట్రం బాగుపడాలని, తెలుగువారు గర్వంగా తలెత్తి తిరిగేలాగా ఉండాలని, తెలుగు వారికి అన్ని న్యాయం జరగాలి, దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి త్వరగా కోరుకొని జనంలోకి వచ్చి జల సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఓటర్లో స్వీయ గణన ఉంది. ఓటర్ జనాభా సేకరణ ప్రధానమైంది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల శక్తి జనగణనకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్వీయ గణన కావచ్చు, ఇంటికి వచ్చినప్పుడు డేటా అంతా ఇస్తే దేశంలో అనేక మార్పులకి కారణమవుతుంది జనగణన. దయచేసి ప్రజలంతా సద్వినియోగం చేసుకోండి. ఏ ఒక్కరు మిస్ కావద్దు. మీరు లబ్ధి పొందాలన్నా, దేశంలో మార్పులు రావాలన్నా, దేశ ప్రణాళికను రూపుదిద్దాలన్నా ఇది అత్యవసరం. దాన్ని అందరూ కూడా వెబ్సైట్ ద్వారా యాప్లోకి వెళ్ళి దాన్ని మీరు కూడా ప్రెస్ కూడా చేయండి. చివరిగా మీరు వస్తారంటే అమరావతికి ఒక బస్సు వేసి తీసుకెళ్తాం, పోలవరానికి ఒక బస్సు వేసి తీసుకెళ్తాం. త్వరలో కొంత ఎండలు తగ్గాక వెళ్దామంటే మీరు వెళ్దాం. పోలవరం కూడా చూడండి ఎలా అవుతుందో, ఎంత స్పీడ్గా అవుతుందో. పవర్ సెక్టర్ కూడా స్పీడ్ అవుతుంది. 960 మెగావాట్ల పవర్ సెక్టర్ స్పీడ్ అవుతుంది. అమరావతి స్పీడ్గా వెళ్తుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్
ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి లెటర్లు రాస్తాడు, ఇవ్వద్దు డబ్బులు ఇవ్వద్దు డబ్బులు ఇవ్వద్దు. మనకు వడ్డీనే ఇస్తారు, ఆ వడ్డీకే ఇస్తారు. ఆ వడ్డీ మళ్ళీ వచ్చిన లాభంతో కట్టుకుంటారు. దాన్ని కూడా అడ్డుకోవడానికి కోసం ప్రయత్నం. సంస్థలకు లెటర్ రాస్తారు, మీరు సంస్థలు పెట్టద్దు, నేను వస్తున్నా, నేను వస్తే మూసేస్తా. వీడవడండి, వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మూసేది లేదు. లేడీస్ తెలుగంటి మంగన్న కోలమూరు అంటే కోలమూరుపేట 8.5 లక్షల రూపాయలు. ఎలా చూడండి కానీ గురుగారు ఒకసారి పట్టుకున్నారా కానీ $8.5 లక్షలు ఎల్ఓసి అయిపోయింది, సర్జరీ కూడా అయింది. అబ్బాయికి 8.5 లక్షలు నెక్స్ట్ కడీప్ సవాల్ వైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి. అబ్బాయి చదువు కోసం చాలా ఖర్చు పెట్టారు. ఖర్చు పెడతా ఉండగానే అనుకోకుండా చనిపోయాడు. మంచి మెరిట్ స్టూడెంట్. కానీ సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే 3 లక్షల రూపాయలు కుటుంబానికి సాయం చేయడం కోసం ఇచ్చారు. ఇంకోటి ఏదైనా లేడీస్ కొంత సాయం మరి చూడమ్మా చూడమ్మా చూడు చూసారా? ఇలాంటి వాళ్ళకి సాయం జరగాలి. ఖర్చు అయిందా? హాస్పిటల్ అయింది, దీనికోసం ఏమైనా ఖర్చు అయిందా? 50 రూపాయలు ఖర్చు అయిందా? 50 ఖర్చు ఉందా? ఏం లేదు కదా. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది. చేపలు రాసిచ్చాడు. ఓకే